లే. యా సూపర్. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు నా ఎన్నుకుండాలి. ఎన్నుకున్నాడు కనిపిస్తున్నాడా? రైట్. ఇప్పుడు అంకుల్ మీరు కూడా కూర్చున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు నా దగ్గర టోటల్ గా 3 కార్డ్స్ ఉన్నాయి. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? ఓకే. సో ఫస్ట్ కార్డు ఎవరు ఓపెన్ చేస్తారంటే మన అన్న. నీ పేరేం పేరు? అఖిల్ ఓపెన్ చేయకుండా అన్న నీ పేరేం పేరు? అభిషేక్ ఓపెన్ చేస్తాడు. సో మీరు అది ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు? బహుశా మీరు ఏమనుకుంటున్నారు? సిలువ. వెరీ గుడ్. నెక్స్ట్ జీసస్ నేమ్. ఓకే. ఇంకా సిలువ. పిక్చర్. ఏం పిక్చర్? బైబిల్. చెప్పండి రా. ఓకే. చాలా మంది సిలువ అంటున్నారు, చాలా మంది యేసయ్య అంటున్నారు, చాలా మంది పిక్చర్ అంటున్నారు, చాలా మంది ఇమేజ్ అంటున్నారు, చాలా మంది ఫోటో అంటున్నారు. సిలువ, యేసయ్య, జీసస్ అని కొంతమంది అన్నారు. సో ఏముందో చూద్దాం. ఓకేనా? చూద్దామా వద్దా అంకుల్? ఓకే అంకుల్ కూర్చోండి. ఓకే రైట్. 1 2 3 అన్నప్పుడు అన్న తిప్పుతాడు. ఓకేనా? నువ్వే ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? సో ఏముందో మీరు గట్టిగా చదవాలి. ఓకేనా? రైట్. 1 2 3 గో. ఎస్. ఓకే చూపించు, అట్లే చూపించు. రైట్. ఎస్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చెప్పండి. చిన్న. ఎస్ ఈ ఏమైతుంది? ఎస్ ఏ డబ్ల్యూ ఏమైతుంది? ఇంకా ఎస్ ఐటి ఏమైతుంది? సిట్ కదా. సన్. ఎస్ యుఎన్ సన్ సూర్యుడు. ఇంకా ఎస్ఏటి సాడ్. సాడ్ ఎస్ఏటి సాడ్. ఎస్ఓఎన్ సన్. ఓకే. ఇంకా సండే. సండే ఎవరు చెప్పింది? సండే. సూపర్. రాంగ్ ఆన్సర్ అది. సూపా? ఎస్యూపి సూప్. అరే తాగుతావా నువ్వు? ఓకే. హోటల్కి వెళ్ళి సూప్ తాగుతాడు అనుకుంటే అందుకే ఎస్యూపి సూప్ అన్నాడు. ఎస్ఓ మేము ఓ తీసేసాం. ఎస్యూపి సూప్. ఓకే రైట్. ఓకే. నేను నా దగ్గర ఇంకొక వర్డ్ ఉన్నది. ఓ ఇదా అంటారు మీరు చూస్తే. ఓకేనా? నేను రెడీ 1 2 3 అంటాను. ఇద్దరు కూడా వాళ్ళ పిక్చర్స్ మీకు చూపిస్తారు. ఓకేనా? అరే నువ్వు వెనక్కి రారా. 1 2 3 గో. అనుకున్నారా మీరు? మీ మైండ్ లోకి వచ్చిందా? మనం వాక్యం కూడా ఏం నేర్చుకున్నాము? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని నేర్చుకున్నాం. బాయ్స్ ఇటు వినాలి, మనం ఇటు చూడు. రైట్. SIN సిన్. పాపం అంటే మీకేం తెలుసు? పాపం అంటే ఏంటి? అబద్ధం. ఇంకా ఇంకా బూతు మాటలు. ఫైటింగ్. ఇంకా స్టీలింగ్. సో ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాట్ ఈస్ ఆజ్ఞ? వాట్ ఈస్ పాపం? ఆజ్ఞ అంటే నువ్వు చేయొద్దు అని ఇవ్వటం ఏంటిది? ఆజ్ఞ. దాన్ని చేయొద్దు అన్న దాన్ని చేశారు కాబట్టి అది పాపం. ఆజ్ఞను అతిక్రమించారు, చేయొద్దు అన్న పనిని చేశారు కాబట్టి అదే పాపం. దొంగతనం చేయొద్దు అంటారు, దొంగతనము, కానీ చాలా మంది దొంగతనం చేస్తానే ఉంటారు. అబద్ధాలు ఆడొద్దురా అంటారు. మనం ఏం చేస్తాం తెలుసా? స్కూల్లో
ఏ హోంవర్క్ రాశారా అని టీచర్ అడగగానే మనం రాయకపోయినా ఓ ఎస్ టీచర్ రాసాం టీచర్ అంటాం. ఓకే షో మీ యువర్ బుక్ అనగానే వెంటనే ఏమంటామో తెలుసా? అయ్యో టీచర్ టుడే ఐ ఫర్గాట్ మై బుక్ ఇన్ మై హోమ్ టీచర్. అక్కడ అబద్ధాలు వచ్చినాయా రాలేదా? ఫస్ట్ అబద్ధం ఏమో హోంవర్క్ చేయకపోయినా కూడా హోంవర్క్ చేశానని. రెండో అబద్ధం ఏంటి? టీచర్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్ నోట్స్ ఇన్ ఎట్ ద హోమ్ ఓన్లీ టీచర్ అని రెండో అబద్ధం కూడా ఆడతాం కదా, అవునా కదా? ఇంకేమంటాను తెలుసా? నువ్వు చేయలేదు కదా అబద్ధాలు ఆడకు. ఎందుకు చేయలేదు అంటే టీచర్ ఎస్టర్డే గాట్ ఫీవర్ టీచర్. మళ్ళీ ఇంకో అబద్ధం వచ్చిందా? ఎన్ని అబద్ధాలని? సో అబద్ధాలు ఆడొద్దు అంటే అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చెయ్యొద్దు అంటే ఎక్కడైనా మీరు ఆ ఇక్కడ దొంగతనాలు చేయడం నేర్పించబడును అనే స్కూల్ చూసారు ఎక్కడైనా? ఇక్కడ బూతు మాటలు ఎలా మాట్లాడాలో నేర్పించబడును అనే స్కూల్ చూసారు ఎక్కడైనా? ఎక్కడ కూడా. ఇక్కడ అబద్ధాలు ఎలా ఆడాలో నేర్పించబడును అనే ట్యూషన్ చూసారు ఎక్కడైనా? ఎవరు నేర్పించకపోయినా మనం అబద్ధాలు ఆడుతున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, మమ్మీ డాడీ మాటకు ఎదురు చెప్తున్నాం, పెద్దవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇవన్నీ పాపాలన్నీ ఎలా చేస్తున్నాం అంటే మన వెనక ఒకడున్నాడు, వాడు చేపిస్తున్నాడు. ఎవరు ఎవరు? ఏం కాదు, మీ పాస్టర్ అంకుల్ కి అబద్ధం మీ పాస్టర్ అంకుల్ కి అబద్ధం చెప్పు, ఏం కాదు. అదే మీ మమ్మీ డాడీకి ఏం కాదు అబద్ధం చెప్పు అని. మమ్మీ కడుపును స్టొమక్ పెయిన్ మమ్మీ, టుడే ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ మమ్మీ. కడుపు స్టమక్ పెయిన్ ఏముండదు అక్కడ, హోంవర్క్ చేయలేదు. రీజన్ హోంవర్క్ చేయలేదు కాబట్టి అబద్ధం ఏం చెప్తావు? ఏంగా చెప్పు మీ మమ్మీకి. నేను చిన్నప్పుడు ఏం చేశాను తెలుసా? మా మమ్మీ పైన లడ్డూలు చేసి పైన డబ్బాల పైన పెట్టింది. ఏమన్నదంటే నేను మార్కెట్కి వెళ్తున్నా, ఆ డబ్బా నువ్వు ముట్టొద్దు అని అన్నది. ఏం ముట్టొద్దు అన్నది? ఆ డబ్బా ముట్టొద్దు అని అన్నది. సరే మమ్మీ నువ్వు వెళ్ళు అని చెప్పిన. వెళ్ళు అని చెప్పగానే మా మమ్మీ వెళ్ళిపోయింది. మా మమ్మీ డబ్బా ముట్టొద్దు అన్నది కానీ చూడొద్దని చెప్పలే కదా అని చెప్పి చేరేసుకున్నా. చేరేసుకుని డబ్బా చూద్దామంటే ఇంకా హైట్ అందట్లేదు కదా అని చెప్పేసి మా ఇంట్లో ఒక బకెట్ ఉంది, చేరేసుకున్నా, చైర్ పైన బకెట్ వేసుకున్నా, ఎక్కిన. కొంచెం ఉన్నది, ఇంకొంచెం ఉన్నది, ఇంకా అందట్లేదు. అక్కడ ఆ గిన్నె ఉందా, ఆ గిన్నె చైర్ వేసుకొని, చైర్ పైన గిన్నె వేసుకొని, గిన్నె పైన బకెట్ వేసుకున్నా, ఎక్కిన. చైర్ ఎక్కిన, మెల్లగా పట్టుకొని గిన్నె ఎక్కి బకెట్ కూడా ఎక్కిన. ఇక్కడ డబ్బాకి నాకు కొంచెమే హైట్, కొంచెమే ఉంది. ఏం చేసిన అంటే ఒక్కసారి ఇట్లా జంప్ చేసిన. జంప్ చేయటమే బకెట్ కింద పడ్డది, గిన్నె కింద పడ్డది, కింద ఉన్న చైర్ కూడా కింద పడ్డది. కింద పడ్డమే నా చెయ్యి ఏమైందో తెలుసా? ఏమైంది? పోయిందా? ఒక్కసారి బెనికేసి మంచిగా బెనికిపోయి చాలా లావ్ అయిపోయింది. వెంటనే మా మమ్మీ వచ్చింది, సైలెంట్గా ఉన్నా. మా మమ్మీకి డౌట్ వచ్చింది, రే ఏమైందిరా సైలెంట్గా ఉన్నావు అన్నది. ఏం కాలే మమ్మీ, ఏం కాలే మమ్మీ అని ఇట్లా చేయి పట్టుకున్నా. చేయి చూసింది, చేయికి ఏమైందిరా? ఏం కాలే మమ్మీ, క్రికెట్ ఆడుకుంటుంటే పడ్డా మమ్మీ అన్న. నువ్వు ఎప్పుడు పోయినావు క్రికెట్ ఆడుకోవడానికి? క్రికెట్ ఎప్పుడు ఆడినావు, ఎప్పుడు పడ్డావు అని అన్నది. మొన్ననే ఆడుకుంటే పడ్డా మమ్మీ అన్న. ఎప్పుడు పడ్డా? అసలు మామూలుగా ఎప్పుడు పడ్డావు రియల్గా? ఇంతకు ముందే? మొన్నటి నుంచి నాకు కనిపించలేదు దెబ్బ అని చెప్పి లోపలికి వెళ్ళి చపాతీలు కాలుస్తారే, ఒకటి షార్ప్ ఎట్లా ఫ్లాట్గా ఉంటుంది స్పూన్ పెద్దది, అది తీసుకొచ్చింది. వెనక నుండి కొడితే స్నానం చేసేటప్పుడు తలకు రాసుకుంటామా షాంపూ, అట్ట రాసుకున్నా. అబ్బా మమ్మీ కుట్టు చెప్పు, కొడతా ఉంది, ఏమైందో చెప్పు అంటే నువ్వు ఆ డబ్బా ముట్టొద్దన్నావు కదా, అందులో ఏముందో చూద్దామని చైర్ వేసుకున్నా, చైర్ పైన గిన్నె పెట్టుకున్నా, గిన్నె పైన బకెట్ పెట్టుకున్నా. ఇదిగో నువ్వు చెయ్యొద్దన్న పని నేను చేశాను మమ్మీ అనగానే ఇంకా 2 కొట్టింది, ఫ్యాట్. ఇంకా సరే అని చెప్పి
హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ నాకు మళ్ళీ చూపించి ట్రీట్మెంట్ చేయించారు. అది తర్వాత విషయం. సో మా మమ్మీ చెయ్యొద్దన్న పనిని నేను చేశాను. నేను మన వెనకాల ఒకడు ఉంటాడు కదా, ఏ చెయ్యిరా, అబద్ధాలు ఆడురా, బూతు మాటలు మాట్లాడరా, ఎదురు పెద్దవాళ్ళకి ఎదురు చెప్పురా. ఇంకా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ క్లాసెస్ కి రాగానే పేరెంట్స్ తోటి ఏమంటారు తెలుసా, అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, బూతు మాటలు మాట్లాడరు. కానీ పేరెంట్స్ ఎదురు సమాధానం కూడా కొన్నిసార్లు చెప్పరు. చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా, నా ఇష్టం నీకెందుకు అంటారు కదా. నా ఇష్టం మమ్మీ, నా ఇష్టం డాడీ, నీకెందుకు అని పేరెంట్స్కి మనం ఎదురు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి మన వెనకాలండి చేపించేవాడే సాతాను. ఎవరు? అయితే మనకన్నా ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో సృష్టి స్టార్టింగ్ లో ఒక ఇద్దరిని ప్రేరేపించాడు. అలాగే వాళ్ళిద్దరు ఎవరో తెలుసా, ఆదాము అవ్వ. వాళ్ళు చేసిన పాపము ఈ రోజు వరకు ఇంకా మానవులలో కొనసాగుతూనే ఉంది. సో ఈ పాపం పోవాలంటే, పాపం చేయడానికి సాతాను గాడు ఉన్నాడు. పాపం పోవాలంటే ఎవరు కావాలి, ఎవరు కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఈ పాపాన్ని తీసివేయడానికి పాపం వెనుకకు పోయి ఎవరు ముందుకు వచ్చారో తెలుసా, రైట్, ఎవరు ముందుకు వచ్చారు? ఇప్పుడు చదవండి. ఎస్ ఓ సిన్, పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు నువ్వు కనబడదు. ఇంకా నువ్వు పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కుమారునిగా భూమి మీదకి వచ్చారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే, ఆయన శరీరధారి అయి భూమి మీద మన మధ్యలోకి వచ్చి నివసిస్తున్నాడు అనే మాట ఉంటుంది అక్కడ. యేసయ్య మన కొరకు భూమి మీదకి వచ్చి, ఇదిగో మన పాపముల కొరకు మనం చేసామా లేదా పాపాలు, అబద్ధాలు ఆడామా, దొంగతనాలు చేసామా, బూతు మాటలు మాట్లాడామా, ఎప్పుడో ఒకసారి మమ్మీ డాడీకి ఎదురు చెప్పామా. కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా, పెన్సిల్ లేదనుకో పక్కన వాళ్ళ బ్యాగ్లో నుంచి మెంటగా తీసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకుంటాం కదా. నేను ఏం చేస్తా తెలుసా, నేను చదువుకునేటప్పుడు నా దగ్గర నోట్బుక్ లేదనుకో వేరే వాళ్ళ నోట్బుక్ తీసుకొని వాళ్ళ పేరుంటే వాళ్ళ పేరు కొట్టేసి వైట్నర్తో దాన్ని తొడిపేసి మళ్ళా దానిపైన నా పేరు రాసుకునేవాడిని. వాడు వచ్చి అడిగిండు అనుకో, ఇది నా బుక్, నీ పేరు చూపెట్టు, నీ పేరు చూపెట్టు అంటుండే. చేసింది దొంగతనం, మళ్ళా దానిపైన ఇంకా రుబాబు కదా. సో వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేటోడు. కానీ నేను ఎప్పుడైతే ఏసైని తెలుసుకున్నానో అవన్నీ కూడా ఏసై దగ్గరకు వచ్చి, ఏసై నన్ను క్షమించండి, ఇదిగో నేను చేసిన పాపాల కొరకు మీరు భూమి మీదకి వచ్చారని తెలుసుకున్నాను. మనం చేసిన పాపాలన్నిటి కొరకు, ఇదిగో మనం చేసిన ప్రతి పాపం కొరకు మనకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా, రిజల్ట్ ఏంటో తెలుసా, మరణము. ఏంటిది మరణం అంటే? ఏంటో తెలుసా, ఏంటిది? చనిపోవడం. అయితే మనం అందరం చనిపోద్దని యేసయ్య భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, యేసయ్యకి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అనండి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నామంటే మన పాపములను తీసివేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చారు కాబట్టి. ఆయన శిలలో మరణించి, ఆయన శిలలో తన రక్తాన్ని కార్చి మనందరి పాపాల కొరకు ఆయన శిలలో మరణించినప్పుడు మనకి పాప విమోచన కలిగింది. భూమి మీద అందరూ పాపం చేశారు. నేను చేయలేదు, నేను ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు, అసలు నేను పాపమే చేయలేదు అన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం కదా, ఏ భేదము లేదు, అందరు ఏం చేసి ఉన్నారు, పాపం చేసి ఉన్నారు. సో అందరిని రక్షించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చి శిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి మన పాపాలన్నిటిని కూడా కడిగి వేశారు. ఈ సాతాను చేసిన పనికి ఎవరు ప్రాయశ్చిత్తం చేశారు? చెప్పాలి. సాతాను చేసిన పనికి ఎవరు పాప విమోచన కలిగించారు? కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. మరి యేసయ్యకి ఒకసారి అందరం థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా? ఒకసారి యేసయ్యకి జై కొడదామా? యేసయ్యకి జై, యేసయ్యకి జై. కాబట్టి
ఇదిగో ఇంకా మనలో ఎవరైనా అన్న నేను మా పాపాలను ఏసే దగ్గర ఒప్పుకోలేదు, అన్న నేను చేసిన ప్రతి పాపం ఏసే దగ్గర ఒప్పుకోలేదు, కొన్ని ఒప్పుకోలేదు, అసలు ఒప్పుకోలేదు అనుకుంటే ఒకసారి గుర్తు చేసుకోండి ఏమేమి తప్పులు చేశారు మీరు. అబద్ధాలు ఆడారా, దొంగతనాలు చేశారా, మోసాలు చేశారా, పక్కన వాళ్ళని కొట్టారా, బూత్ మాటలు మాట్లాడారా, సినిమాలు ఇవన్నీ చూడడం కూడా పాపమే, ఇవన్నీ చూడడం కూడా పాపమే. కాబట్టి ఇవన్నీ ఏసై దగ్గరకు వచ్చి ఏసయ్య నన్ను క్షమించండి అని అడిగితే ఏసయ్య క్షమించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం అందరం కళ్ళు మూసుకొని ఏసయ్య నన్ను క్షమించండి అని అడుగుదాం. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, ఎవరిబడి క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూర్చోండి అన్న, కూర్చోండి. రైట్, కూర్చోండి. ఇంకొంది కూర్చో. కళ్ళు మూసుకొని ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏమేం పాపాలు చేశారు. మమ్మీ డాడీకి ఎన్నిసార్లు కళ్ళు మూసుకోవాలి. ఎవరు నన్ను పిలవద్దు, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నానా, కళ్ళు మూసుకోవాలి. అక్క కళ్ళు మూసుకోవాలి, ఎవరు కూడా మాట్లాడదు, అందరు కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes మీ అందరికి టైం ఇస్తున్నాను. యేసయ్యా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి. యేసయ్యా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి. యేసయ్యా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించండి అని నువ్వు యేసయ్యని క్షమించమని అడిగితే యేసయ్య తన శిలువ రక్తం చేత నీ పాపాలన్నీ కడిగి వేసి. కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో. ఆయుష్ కళ్ళు మూసుకోవాలి. ఒక 2 minutes మీ అందరికి టైం ఇస్తున్నాను. ఇది మంచి సమయం. నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావో నీకు తెలుసురా. నువ్వు ఎన్నిసార్లు ఇదిగో మమ్మీ డాడీకి ఎదురు చెప్పావో నీకు తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఉన్నావో నీకు తెలుసు. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదవకుండా ఉన్నావో నీకు తెలుసు. వదిలే బేటా దాన్ని. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయాలని ఏసే ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేయట్లేదు. ఏసే నువ్వు క్షమించమని అడిగితే ఏసే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీ పాపాన్ని క్షమించడానికి ఏసే ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకోవాలి. ఎస్ఐయా నన్ను క్షమించండి అయ్యా. చాలాసార్లు బూత్ మాటలు కూడా మాట్లాడానయ్యా. చాలాసార్లు ఎదురు చెప్పానయ్యా. మమ్మీ డాడీకి చెప్పాను, పేరెంట్స్కి చెప్పాను, సండే స్కూల్ టీచర్స్కి చెప్పాను, పాస్టర్ అంకుల్కి చెప్పాను. ఇది అవసరమైతే స్కూల్లో టీచర్స్ కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానయ్యా. నన్ను క్షమించండి. నా పాపాలన్నీ క్షమించండి అయ్యా. నీ బిడ్డగా నన్ను చేసుకోండి. నా హృదయంలోనికి మీరు రండి యేసయ్యా అని మీరు ప్రార్థన చేయండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసయ్య ఖచ్చితంగా వారి పాపాలను ఈరోజు క్షమించేస్తాడు రా. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో యేసయ్య ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన విని వారి పాపాలను క్షమించబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండి టైం వేస్ట్ చేయొద్దు, ప్లీజ్. టైం వేస్ట్ చేయొద్దు. ఇది ఒక మంచి సమయం. యేసయ్య తమ్ముడు కళ్ళు మూసుకోనా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. కళ్ళు మూసుకో. ఓకే, అయిపోతుంది. కళ్ళు మూసుకో. అట్లే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరో పర్యాయం మీ పాసాలకి వస్తున్నాం తండ్రి. మీ కార్యం జరిగించండి, కృప చూపించండి. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధానికి వందనాలు ప్రభా. ఇదిగో మేము చేసిన పాపాలన్నిటిని క్షమించి ప్రభా, మా పాపముల కొరకై నా తండ్రి మీరు శిలలో రక్తం కార్చి మరణించి ప్రభా, ఇదిగో 3వ దినాన తిరిగి లేచినందుకై నీకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాను. గొప్ప దేవా, మా పాపములన్నిటిని మేము ఒప్పుకుంటున్నామయ్యా. అందుకే వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడలా ఇదిగో మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు ఎంతమంది అయితే అడిగారో వారి పాపాలన్నింటినీ క్షమించండి. పిల్లలతో మీరు ఉండండి అయ్యా. పిల్లలతో మీరు నడిపించండి. వారి జీవితంలో మీరు ఉండండి. వారి హృదయాల్లో మీరు ఉండండి. వారి లైఫ్లో మీరు ఉండండి. వారి ఫ్యూచర్లో మీరు ఉండండి యేసయ్యా. మీ కార్యాన్ని జరిగించండి, కృప చూపించండి. మీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రార్థన చేశారో వాళ్ళందరిని బట్టి మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసు దివ్యనాథుని పేరిట ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్. రైట్.